కవితకు మళ్లీ నిరాశే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపి ఈ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులుగా ఉన్న ఈడీ, సిబిఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నెక్స్ట్ విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఈడీ, సిబిఐలు కల్వకుంట్ల కవితపై నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్సీ కవిత తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1వ తేదీన తీర్పు ఇచ్చింది. దీన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నేడు విచారణ జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నేడు కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. కవిత బెయిల్పై 2 సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే కవిత తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కేసు మొదలైన నుంచి ఈ రోజు వరకు జరిగిన విధానాన్ని న్యాయవాదులకు వివరించారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో మధ్యంతర బెయిల్ ఇవ్వలేము అని 2 సభ్యుల ధర్మాసనం నిరాకరించింది. అంతేకాకుండా ఇదే క్రమంలో ఈడీ, సిబిఐలకు సుప్రీం నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం అక్కడ కూడా ఆలస్యమవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ లెక్కన మరో వారం పాటు కవిత ఆగాల్సిందే. మరి అప్పుడైనా బెయిల్ వస్తుందా అంటే చెప్పడం కష్టమే. జైలులో ఉన్న కవితను బయటకు తీసుకొచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హరీష్ రావు, కేటీఆర్ 4-5 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. ఆ సమయంలోనే కవిత బెయిల్పై సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత బయటపడాలంటే ఖచ్చితంగా కేంద్ర పెద్దల సహకారం తీసుకోవాలని భావించిన బీఆర్ఎస్ నేతలు బీజేపీతో కూడా సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఆ విషయం ఎంతవరకు అనేది పక్కన పెడితే ఆగస్టు 20న కవిత బెయిల్పై క్లారిటీ వస్తుందని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.